విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. రాగం అనురాగం సంసారం. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఎవరెవరు వాళ్ళు, ఆ రీల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పండి. రీల్లో ఉన్నదంటే ఫస్ట్ వచ్చి మా ఆవిడది నాది కలిపి ఎంగేజ్మెంట్ జరిగింది. 2001 మ్యారేజ్ కూడా అయిపోయింది. 2003లో వీళ్ళ సిస్టర్ పుట్టింది. తర్వాత ఇవిడేమో 2005 ఫిబ్రవరి 1కి మా అమ్మాయి పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ పార్టీ. అసలు మీ అల్లుడు ఏంటంటే మీ ఏజ్ లో ఉన్నారు, లేదా మరి మీరు ఆయన ఏజ్ లో ఉన్నారో నాకు అర్థం కాలేదు అసలు. కానీ ఇది ట్రెండ్ అయిన తర్వాత అందరూ అడిగేవారు, లేదంటే ముందు ఎక్కడైనా ఇంటి దగ్గర ఇలా అడిగేవారు? ఈ ఫ్రెండ్స్ అయితే కాలేజీ కట్టి వెళ్ళినప్పుడు మీ బ్రదర్ అని అడిగేవారట. మీరే పెట్టారా అది జనరల్ గా, లేదంటే మేమర్స్ చూసి పెట్టిందా? అది ఏం లేదు, అది నేను పెట్టుకున్నాను. దాన్ని బట్టి మామూలుగా మేము సో అది చూపించి మా డాడీకి చూపిస్తే అది ట్రోల్ అనుకున్నారు డాడీ. అయ్యో బాబోయ్, నేను పెట్టిన దానికంటే కూడా వాళ్ళు పెట్టిన మీమ్స్ ఎక్కువ వచ్చేసింది. కింద చాలా మంది కామెంట్స్, అసలు షాక్ అయిన కామెంట్స్. నిజంగానే కొన్ని యాక్సెప్ట్ చేసాం, కొన్ని చేయలేకపోయాం. యాక్సెప్ట్ అంటే మనకి మా గురించి కొద్దిగా బాగా చెప్పినవి మాకు నచ్చినాయి, కొద్దిగా నెగిటివ్ గా చెప్పి అంటే బ్యాంక్ కట్టి వెళ్ళినప్పుడు గట్టా కొద్దిగా అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా యంగ్ గా ఉండడానికి. సార్ చెప్పండి, డైట్ ఏం చేస్తారు? డైట్ ఏమైనా చేస్తారు? అయితే నేను 2014లో నాకు కొలెస్ట్రాల్ బాగా హై రేంజ్ లోకి వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ హై రేంజ్ లో 200 పైన ఉంది. ఒక 5-10 పెడితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మీకు ఒక గ్లాసు పసుపు పాలు కలుపుకొని బెల్లం తాగేసాను, ఇంకా అదే అలవాటు. బాగా మీ లైఫ్ లో బాగా స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటే బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అంటే అంటే ఈ పాపకి డెంగ్యూ వచ్చింది. ఈ అమ్మాయికి ఏమైనా నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను. అక్క వాళ్ళకి పాపకి ఏమైనా అయితే మాత్రం నేను బతుకున్నా, పెద్ద పిల్లలు మీరే చూసుకోండి అని చెప్పేసి ఏడ్చాను గట్టిగా. కాదు, మీ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా అలానే జీన్స్ ఉన్నాయా అంటే యంగ్ గా? లేరండి, నాన్నగారు ఒకప్పుడు. ఇంకా మా బ్రదర్ ఉండేవాడు, బ్రదర్ కూడా ఇప్పుడు లొంగిపోయాడు. మీ అక్క రియాక్షన్ చెప్పలేదు, వీళ్ళందరూ రియాక్షన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసి. యాక్చువల్ గా అందరం వద్దాం అనుకున్నాం, కాకపోతే బేబీ బాగున్న వల్ల అవ్వలేదు. అప్పుడు మీరు సుమా గారు జీన్స్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనోడు పేరు ఏం పెట్టారు? మనోడి పేరు రిషి వాళ్ళ గ్రాండ్ ఫాదర్. రేపు పొద్దున్న బాగా పెద్ద అయిన తర్వాత ఇప్పుడేలా ఉంటే ఆ రోజుల్లో ఏం చేశారని అడుగుతారు. నమస్తే, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. అండ్ మీ అందరికీ సంతూర్ మమ్మీ తెలిసి ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనం యాడ్స్ చూస్తున్నాం. అండ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక 1 month బ్యాక్ నుంచి, కొంచెం 2 months బ్యాక్ నుంచి ఎక్కువగా సంతూర్ డాడీ అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతున్నారు కదా. ఎస్, వాళ్ళ ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారనమాట. చిన్న గారు మాట్లాడేద్దాం ఒకసారి. చిన్న గారు హాయ్. నమస్తే. యుక్తాక్షిక. సో ఫస్ట్ నేను రీల్ చూపిస్తాను వాళ్ళకి, సో అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. బంధం అనుబంధం సంగీతం, ఇద్దరుంటే పంచదార సాగరం, ఇల్లు చూస్తే మల్లెపూల పంజరం, రాగం అనురాగం సంసారం బంధం. కాదు, నిజంగా నేను ఫస్ట్ అయితే నేను చూసి ఒక 1 minute ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఒక పేరు చూపిస్తున్నారు, ఇంకో పేరు, అసలు ఎవరెవరు నాకు అర్థం కాలేదు అనమాట. చాలా నెంబర్ ఆఫ్ రీల్స్ చూసిన తర్వాత, కింద కామెంట్స్ చదివిన తర్వాత ఏంటి అని అర్థమైంది అసలు. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అసలు ఆ రీల్ ఎప్పుడు పెట్టారు, ఎవరెవరు వాళ్ళు, ఆ రీల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఒకసారి చెప్పండి. రీల్లో ఉన్నదంటే ఫస్ట్ వచ్చి మా ఆవిడది నాది కలిపి ఎంగేజ్మెంట్ జరిగింది. ఫస్ట్ చిన్నప్పుడు రీల్ ఉంటుంది కదా ఇద్దరిది. ఎంగేజ్మెంట్ మాకు 2001లో జరిగింది. 2001. తర్వాత మాకు 2001లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది. 2003లో వీళ్ళ సిస్టర్ పుట్టింది. తర్వాత ఇవిడేమో 2005. ఓకే, అలాగే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది అక్కడి నుంచి. తర్వాత మొన్న ఫిబ్రవరి 1కి మా అమ్మాయి పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేసి. అల్లుడేమో దత్తా పేరు, పీతల దత్త అంటే పేరు పీతల మాట. ఫార్మర్ ప్లస్ పౌల్ట్రీ కోళ్ళు పెంచి మామూలుగా ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, అది చేస్తుంటాడు. మాకు దగ్గరే, కాకపోతే మనకి అమ్మడం కుదరదు, ఆయన బయటకు పంపించేస్తుంటాడు.
వాళ్ళకైతే ఫ్యామిలీ చాలా మంచిది. వాళ్ళ ఫ్యామిలీ కూడా మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు. ఈ అబ్బాయికి ఏం అలవాట్లు లేవు. మెయిన్ దానికే నేను పల్లెటూరు అయినా సరే నేను ఫీల్ అవ్వకుండా చేసింది ఏంటంటే అబ్బాయికి ఏం అలవాట్లు లేవు. మెయిన్ దాని గురించి ఇంకా నేనేం ఆలోచించకుండా చేస్తాను అది. సో ఆ రీల్లో ఫస్ట్ మీరు మీ వైఫ్ అండ్ తర్వాత కనిపించింది మీ అమ్మాయి అండ్ తర్వాత అంటే ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో అంటే జనరల్ గా అందులో కనిపించిన వేరే పేరు వచ్చేసి మీరు మీ అల్లుడు. అసలు మీ అల్లుడు ఏంటంటే మీ ఏజ్ లో ఉన్నారు లేదంటే ఆయన మీరు ఆయన ఏజ్ లో ఉన్నారో నాకు అర్థం కాలేదు అసలు. ఆయన నా మీద యాక్చువల్గా ఎంత 18 years చిన్నోడు. 18 years చిన్నోడు. 20 years చిన్నోడు. నాకు 40 years. ఇప్పుడు ప్రెసెంట్ 40. ఓకే. అబ్బాయికి వచ్చి ఇప్పుడు 23 అంత నడుస్తుంది. అచ్చా. కానీ మరి అంటే కదా ఇది ట్రెండ్ అయిన తర్వాత అందరూ అడిగేవారు లేదంటే ముందు ఎక్కడైనా ఇంటి దగ్గర ఇలా అడిగేవారు? లోకల్లో అలవాటు అయిపోయింది. ఇంకా బయట ఈ ఫ్రెండ్స్ అయితే కాలేజీ కట్ట వెళ్ళినప్పుడు మీ బ్రదర్ అని అడిగేవారు. అటు చిన్నప్పటి నుంచి స్కూల్ కి కాలేజ్ కి తీసుకెళ్తున్నప్పుడల్లా అందరూ అడిగేవారు బ్రో అతను మీ డాడీ కాదు కదా మీ బ్రదర్ కదా అనేసి అనేవారు. కాదు మా డాడీ అని చెప్పిన అస్సలు నమ్మేవారు కాదు. అప్పుడు డైరెక్ట్ గా తీసుకెళ్లి అప్పుడు మాట్లాడిస్తే అప్పుడు నమ్మేవారు. అప్పుడు సో ఫైనల్లీ రీల్ వల్ల అలా బయటకు వచ్చింది. అచ్చా. మీరే పెట్టారా అది జనరల్ గా లేదంటే మెంబర్స్ చూసి పెట్టిందా? అది లేదు, అది నేను పెట్టుకున్నాను. దాన్ని బట్టి మామూలుగా మెంబర్స్ కూడా క్రియేట్ చేసుకుని పెట్టారు. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను పెట్టుకున్నాను. ఒకటి ఎన్నెన్నో జనాల పంపం స్టార్టింగ్ అయింది. అది తర్వాత కొద్దిగా డెవలప్ చేసి దాన్ని మళ్ళీ ఇంకో రీల్ పెట్టి దానికి బాగా ఫాలోవర్స్ వచ్చేసి ఫుల్గా పెట్టారు కూడా మెంబర్స్ అయ్యి పెట్టారు. ఫస్ట్ మా బ్రదర్ ఒక అతను నాకు వాట్సాప్ లో సెండ్ చేశారు. అది చూసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు కూడా ఎలా అవుతుందని. సో అది చూపించి మా డాడీకి చూపిస్తే అది ట్రోల్ అనుకున్నారు డాడీ. అయ్యో బాబు అయిపోయింది నేను ఏం చేశానని నాకు ఎలా పెట్టారు అలా ఫీల్ అయితే అప్పుడు నేను చెప్పాను డాడీ ఏం కాదు మేము చాలా మంచి విషయం ఇలా ఎవరికో కానీ అవుతుంది ఇలా మనకు పెట్టారు అని చెప్తే అప్పుడు డాడీ చూసి కొంచెం బాగా హ్యాపీగా రియాక్ట్ అయ్యి అప్పుడు కామెంట్ పెట్టారు. నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను మా డాడీ అని పెట్టాను. సో అప్పటి నుంచి అలా చాలా మంది పెట్టారు. నైస్ వెరీ నైస్. యాక్చువల్ ఎన్ని వచ్చి ఉంటాయి దాదాపు మీరు అబ్జర్వ్ చేసినవి మీమ్స్ అన్ని ఎన్ని వచ్చి ఉంటాయి? దగ్గర ఒక 6 to 7 వరకు వచ్చాయండి. 6 to 7 మామూలుగా ఫేస్బుక్ లో గట్రా వేరే వచ్చాయి. ఇందులో ప్రత్యేకంగా ఇన్స్టాలో 6 to 7 వచ్చాయి. నైస్. బాగా పాపులర్ అయిన తర్వాత నేను పెట్టిన దానికంటే కూడా వాళ్ళు పెట్టిన మీమ్స్ ఎక్కువ వచ్చేసినాయి. లైక్లు కామెంట్లు కానీ కింద చాలా మంది కామెంట్స్ అసలు షాక్ అయిన కామెంట్స్. చదివారా కామెంట్స్ అన్ని? కామెంట్స్ ప్రతిదీ చూసాం కానీ కొన్ని యాక్సెప్ట్ చేసాం, కొన్ని చేయలేకపోయాం. యాక్సెప్ట్ ఏమొచ్చా యాక్సెప్ట్ చేయలేను ఏంటి? యాక్సెప్ట్ అంటే మనకి మా గురించి కొద్దిగా బాగా చెప్పినాయి, మాకు నచ్చినాయి, కొద్దిగా నెగిటివ్ గా చెప్పి అంటే చిన్న ఏజ్ లో పెళ్లి చేసేస్తే ఎవరైనా ఇలాగే కదా ఉంటారు అనేసి నెగిటివ్ వచ్చినాయి. ఏకంగా ఒక్కొక్కరు అయితే 12 సంవత్సరాలు చేసుకొని ఉంటాడు, 13 సంవత్సరాలు చేసుకొని ఉంటాడు. చెప్పిన 18 అని చెప్పినా సరే ఎవరు నమ్మట్లేదు. అప్పుడు 18 జరిగింది మీకు మ్యారేజ్? 18 years తర్వాత జరిగింది. 18 కరెక్ట్గా 18. ఓకే. 10th అయిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్ నాన్నగారి జాబ్లో నాన్నగారి దాంట్లోకి వెళ్ళిపోయాను. తర్వాత 2 years గ్యాప్ ఇచ్చి చేశారు ఇంకా మ్యారేజ్. మా మేనత్త గారు అమ్మాయి. ఓకే. చాలా మంచిది ఆవిడైతే. నాకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఎక్కడ మీ వచ్చేసి ఎక్కడ? అత్తయ్య గారిది కూడా పెద్దాపురమే మొత్తం. అంటే మీదంతా గోదావరి? ఎక్కడికి వెళ్ళలేదు. గోదావరి జిల్లా? లేదు. స్పెషల్లీ కాకినాడ ఎటువైపు వస్తుంది? మామూలుగా రాజమండ్రి కూడా వెళ్తుంటాం. అచ్చా. ఆవిడైతే మా మేనత్త గారు అమ్మాయి. చిన్నప్పుడు చూసి నాన్నగారు ఈ అమ్మాయిని నేను కాల్ కింద చేసుకుంటానని చెప్పేసారు. వాళ్ళందరూ నాకు కూడా తెలియదు. తెలియకపోతే సడన్ గా అమ్మాయి మెచ్యూర్ అయిన వెంటనే వచ్చి అన్నయ్య మీ కాల్లో మరి ఎలా మెచ్యూర్ అయింది నువ్వు చేసుకుంటాన్నావు కదా మీ అబ్బాయికి అని చెప్పేసరికి నాన్నగారికి వెంటనే ఒప్పించుకున్నారు. ఒప్పించుకుని నాతో చెప్పారు చేసుకోమని. నేనేమన్నానంటే ఇప్పుడు కాదు నాన్న, చెల్లికి మ్యారేజ్ చేసిన తర్వాత చేద్దరు కానీ నాకు ఇంకా అప్పుడు వద్దంటే లేదు నువ్వు చెల్లి కూడా మీలా ఎంగా ఉన్నారా ఏంటి? మీరే ఎంగా ఉండడం? మా ఇంట్లో అయితే నాదే వాళ్ళు పెద్దగానే ఉంటారు. వాళ్ళతో నేను బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నన్ను తమ్ముడు అంటారు వాళ్ళ దగ్గర. అక్కనే చెల్లి కూడా. మీ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయితే. వీళ్ళందరికి వచ్చినా పర్వాలేదు, మీ వైఫ్ గారికి ఏమొస్తుంది ప్రాబ్లం? మా వైఫ్ గారిని అయ్యో చెప్పకూడదులేండి, చాలా వస్తుంటాయి. బ్యాంక్ కట్టి వెళ్ళినప్పుడు గట్టా కొద్దిగా అది వేరే విధంగా అర్థం చేసుకోవడం, ఇద్దరు ఆ టైప్లో మూవ్ అవుతుంటారు. కానీ డాడీయే యంగ్లా కనబడతారు, ఇంకెవరన్నా పక్కన నుంచి ఉంటే డాడీయే యంగ్ కింద అందరికీ కనబడతారు. ఇప్పుడు కూడా 40 అంటే ఎవరు నమ్మరండి, 25 అలా అంటుంటారు వచ్చి షాప్ దగ్గర కూడా. అవును ఎస్ నిజంగా. సో మరి మ్యారేజ్ అంత తొందరగా చేస్తారు పెద్దమ్మాయికి? పెద్దమ్మాయికి అంటే 20 వచ్చిందండి. 20 వచ్చింది, ఇంకా మంచి మ్యారేజ్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా అది చేసి ఒప్పించుకున్నమాట. నాకు కూడా మగపిల్లలు అంటే బాగా పిచ్చి. చిన్నపిల్లలు వీళ్ళిద్దరు ఎవరో మగపిల్లలు పుడతారనుకున్నాను, లేదు మా అమ్మాయి నాకు ఆ కోరిక తీర్చింది. బాబు పుట్టాడు మొన్న. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చింది. జనరేషన్ వచ్చింది.
సంతూర్ తాత. ఓకే, సంతూర్ తాత కూడా అయిపోయారు. సంతూర్ తాత. నెక్స్ట్ ఇప్పుడు సంతూర్ తాత అని చెప్పండి, డాడీ గారు. ఆల్రెడీ కాలేజ్ లో అలా చేస్తున్నారు అప్పుడే. కాలేజీలో ఆల్రెడీ సంతూర్ తాత అని చెప్పారు. తాత అనేసారు, సంతూర్ తాత ఇక్కడ నుంచి మీరు సంతూర్ డాడీ కాదు సంతూర్ తాత అని కూడా నాకు ఆల్రెడీ కామెంట్స్ వచ్చేస్తున్నాయి కింద. అదే ఇన్స్టాగ్రామ్ లోని యూజర్ నేమ్ సంతూర్ డాడీ తీసేసి సంతూర్ తాత అని పెట్టుకోండి ఇంకా. కదా యాక్చువల్లీ గోదావరి జిల్లాలో అంటే బాగా ఎక్కువ సినిమాలు చూస్తారు కదా, సినిమాలు ఎక్కువ చూస్తారు కదా, మీరు చూస్తారా సినిమాలు కానీ? సినిమాలు అంటే నేను చూస్తాను, మాకు ఒకటే ఒకటి ఉన్నారు, మా పవర్ స్టార్ మూవీస్ చూస్తాను, ఇంక ఎవరే చూడను హాల్. పవర్ స్టార్ అంటే నాకు బాగా. అవునా? ఆయన మూవీస్ అయితే హాల్కి వెళ్ళి చూస్తాను, వీళ్ళు వచ్చినా సరే ఓటీటీ. అచ్చా, ఆయన మూవీస్ మాత్రం కంపల్సరీ హాల్కి వెళ్ళి ఫస్ట్ డే రిలీజ్ రోజునే. చాలా పిచ్చి పవర్ స్టార్ అంటే. చెప్తే ఏంటి రియాక్షన్ అంటే ఫస్ట్ ఇలా డాడీది మీమ్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు? అసలు ఫస్ట్ చూసినట్టు నేను చాలా షాక్ అయిపోయాను బ్రో. అంటే నేను అక్క చిన్నప్పటి నుంచి యూట్యూబ్ చేస్తాను అన్నమాట. యూట్యూబ్ అంటే బాగా ఇంట్రెస్ట్ మాకు. అంటే ఒక ఫేమస్ అవ్వడం అంటే ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే అనుకున్న మధ్యలో స్టాప్ చేసాం. దాని తర్వాత మళ్ళీ లేటెస్ట్ గా మొన్న క్రియేట్ చేసాం మళ్ళీ యూట్యూబ్ ఛానల్. సో మన ఇద్దరం పాపులర్ అవుదాము, మనం అవ్వాలి, ఎప్పటికైనా పాపులర్ అలా అనుకునే వాళ్ళు మా అక్క నేను. కానీ డాడీ నుంచి ఇది వస్తుందని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా డాడీ వాళ్ళు ఇలా ఒక ఇంటర్వ్యూకి పిలుస్తారు అని అయితే నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు లైఫ్ లో. మాకు చాలా హ్యాపీ అనుకుంటే ఆయన అయ్యారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పొచ్చు. అందరు కూడా అదే అంటున్నారు, ఇంటర్వ్యూ ఇలా ఆఫర్ వచ్చింది అంటే నీకా అనేసి అంటే కాదు మా డాడీకి అంటే అందరూ షాక్ అయిపోతున్నారు. ఇంకా నైస్. సో మీ ఓకే, మీరిద్దరు ఓకే, మీ ఎల్లడి రియాక్షన్ ఏంటి అసలు? మా ఎల్లుడి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దీని గురించి కూడా. కానీ కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి, దానికి నేను హైట్ చేసేస్తాను. ఎందుకు పర్లేదు, రానివ్వండి, వచ్చిన వాళ్ళు పెట్టిన వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి అని ఉద్దేశంతో నేను హైట్ చేస్తాను అనుకున్నాను కొన్ని ట్రోల్స్. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు కూడా యంగ్గా ఉండడానికి. కానీ సార్ చెప్పండి, డైట్ ఏం చేస్తారు? డైట్ ఏం చేస్తారు? అయితే నేను 2014లో నాకు కొలెస్ట్రాల్ బాగా హై రేంజ్లోకి వచ్చేసినాయి. అచ్చా అచ్చా. 2014 ఈ చెయ్య నాది లెఫ్ట్ హ్యాండ్ చికెన్ షాప్, దీంతోనే ఎక్కువ వర్క్. చెయ్యి ఇక్కడ దాకా పైకి లేచేది కాదు. నేను ఏదైనా మాంసం తీయాలని చెయ్యి పైకి లేగాలి, కంపల్సరీ కొట్టాలని చెయ్యి. ఇక్కడ లెగట్లేదు ఏంటని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ హై రేంజ్లో 200 పైన ఉంది. ఇంకొక 5-10 పెడితే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీకు, ఈ వయసులో ఎలా వచ్చేయడం ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారు ఏమన్నారంటే డైట్ ఫాలో అవ్వమన్నారు. డైట్ ఫాలో అవ్వమని నైట్ ఫుడ్ మానేంటి చపాతీ ఏదైనా తినంటే, పగలు కూడా మామూలుగా చికెన్ అన్ని మొత్తం తగ్గించామని. నాకు 5 రాత్రి ఫుడ్ వెళ్ళ లోపలికి కంపల్సరీ చికెన్ మటన్ ఉండాలి కంపల్సరీ. వారానికి నేను 7 సార్లు తినేసివ్వండి. అయితే మంగళవారం ఒక రోజు తప్ప మిగిలిన తినేసివ్వండి. ఏమైంది ఇంకా నాకు హెల్త్ కంటాను ఏంటని చెప్పేసి మానేసి కొన్ని రోజులు చపాతీ తిన్నాను. ఇంకా నాకు చపాతీ మీద కూడా రాలేదు. ఒక గ్లాసు పసుపు పాలు కలుపుకొని బెల్లంతో తాగేసాను. ఇంకా అదే అలవాటు. నైట్ అంతా ఇంకా ఆ పాలు అలవాటు అయిపోయింది నాకు. ఇంకా ఫుడ్ కానీ ఇంకా టిఫిన్ కానీ ఏం చేయను. నైట్ మార్నింగ్ ఎంత కాదు తినేస్తాను, నైట్ మాత్రం ఆ పాలు తాగేసి పట్టుకుంటాను. ఓకే, నైట్ స్కిప్ చేస్తారు, ఏం తినకుండా జస్ట్ మిల్క్, ఓన్లీ మిల్క్. అదే డైట్ ఇంకేం లేదు. ఎక్సర్సైజ్ ఏం చేయరు? ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ మొన్నదాకా వెళ్ళివ్వండి, పాపకి డెలివరీకి దగ్గరికి వచ్చిన తర్వాత మానేశాను. ఓకే, అంటే ఇంట్లో ఇంకా మరి దగ్గరగా ఉండాలి కదా అని చెప్పి మానేశాను. ఫుడ్ నచ్చింది తింటారు? ఫుడ్ నచ్చింది తినేస్తాను మార్నింగ్, నైట్ మాత్రం స్కిప్ ఫుల్గా. పర్లేదు, అలా నైట్ స్కిప్ చేసినా మీకు రియాక్షన్స్ అనిపించలేదా? ఏమీ లేదు, మొత్తం అలా సెట్ అయిపోయింది బాడీకి. ఇంకా నాకు నైట్ ఫుడ్ తిన్నప్పుడే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, కొద్దిగా డైజెషన్ గట్రా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు బాగుంది, మొత్తం అన్ని విధాలుగా బాగుంది. నాకు 2014 మానేశాను. ఇన్ని ఇయర్స్ నుంచి చేశారు నుంచి కంటిన్యూగా నైట్ ఫుడ్ మానేశాను. ఓకే, ఎప్పుడైనా ఇన్ కేసు డిన్నర్స్ కట్ వెళ్తే నైట్ తప్పలేదు మరి ఆ టైంలో అప్పుడప్పుడు. అచ్చా, తిన్నప్పుడైతే ఇంకా అవుతాను. సూపర్. అయితే సో డైట్ కూడా ఫాలో అవడం, అండ్ ఇంకోటి టెన్షన్స్ ఉండకూడదు అంటారు కదా, టెన్షన్స్ ఉంటే? టెన్షన్స్ అయితే నాకు ఎప్పుడు ఫ్రీగానే ఉంటానండి, ఎందుకంటే మాకు దేవుడి మీద నమ్మకం ఎక్కువ. మా ఆవిడకి ఏమని మాకు మొత్తం మా ఫ్యామిలీ అందరికీ దేవుడి మీద నమ్మకం ఎక్కువ. బయటకు అలాగే వచ్చేసాను 2014లో అలా సెటిల్ అవ్వగలిగాం. మా సొంత హౌస్ వేరేగా ఉంది, కానీ మన సొంతంగా ఏదో సంపాదించుకోవాలి కదా అని నా ఉద్దేశం. నాన్నగారు ఇచ్చింది కాక, నాన్నగారు ఇచ్చింది ఉంది దగ్గర 2 crores అలా ఉంటుంది. అది కాకుండా నేను బయటకు వచ్చేసి బయట వేరేగా నేను నాకంటూ ఒక ఇల్లు కట్టుకొని నా అంతటా వీళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేసుకొని పెద్ద మ్యారేజ్ చేసి పైన ఒక రూమ్ కట్టాను మళ్ళీ స్పెషల్గా వాళ్ళిద్దరికి. కింద రూమ్ రెంట్కి ఇచ్చేసాను, మిడిల్లో మేము ఉంటాం, పైన పాపకి స్పెషల్గా ఒక రూమ్. అల్లుడిని కూడా దగ్గర ఉంచుకున్నారు అయితే? దగ్గర అంటే వచ్చినప్పుడు నాకు మగ పిల్లలు లేరు కదా, ఉంచేసుకుంటాను, కానీ వాళ్ళు పంపరు. అయ్యో, లేదంటే ఉంచేద్దరు? వచ్చేది తీసుకుంది. సరే, మంచి మామ దొరికాడు అయితే అల్లుడికి. అల్లుడు కూడా మంచివాడు. అల్లుడు కూడా మంచివాడు, మామ అల్లుడు అయితే. మంచి సినిమా తీయాల్సింది మామ అల్లుడితో. ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఓకే, జనరల్గా మీ ఇన్కమ్ సోర్స్ ఇదంతా ఏంటి అసలు ఇప్పుడు ప్రెసెంట్? ఇన్కమ్ అంటే నాది చికెన్ షాప్ అని దాని మీద బేస్ మొత్తం. మనకి
ఓన్లీ సండే ఒకటి బిజినెస్ ఫుల్గా జరుగుద్ది, మిగిలిన రోజులు కొద్దిగా అలా సరిపోద్ది. ఓకే. దాంతోనే నాకైతే ఏం అలవాట్లు లేవు కాబట్టి అలాగా నెట్టుకు వచ్చేసాం ఇప్పుడు దాకా. ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఆర్థిక పరంగా కూడా పర్లేదు, సెటిల్. ఇంకా చిన్నమ్మాయికి పెళ్లి చేస్తే చిన్నమ్మాయికి మ్యారేజ్ చేసి హాయిగా గుండె మీద చేసి మన వాళ్ళతో ఆడుకోవడం. అయ్యో నేను చూస్తుంటే నాకు కూడా కొంచెం జలసి వస్తుంది. నిజంగా నాకు ఇంకో 2-3 years అయితే 30కి దగ్గర అవుతాను, ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాను అనమాట. అంటే మేము మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నా. అయితే మహేష్ బాబు గారు అంటారు కదా, మెయింటైన్ చేయలేక దోవ తిరిగిపోతుందని. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని. ఏముందని మామూలే, అది చెప్పాను కదండి అదొకటే. మీరు హెయిర్ కి ఇది కూడా వేయలేదు కదా వైట్? లేదండి. ఓకే ఒరిజినల్ అయితే. ఇప్పుడు మొదలవుతున్నాయి, తాతన అవుతున్నాను కదా, అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయి లోపల నుంచి. జనరల్ గా టెన్షన్ పడతాం కదా వైట్ హెయిర్ వస్తుందని. నాకైతే ఆ విధమైన టెన్షన్స్ అయితే ఏమీ లేవు, ఎందుకంటే మా ఆవిడ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ నాకు. ఎందులోనైనా సరే ఇంకా ఆవిడ సపోర్ట్ ఉంటే మనకి ఏం టెన్షన్స్ ఉండవు కదా. మెయిన్లీ ఇంటి దగ్గర ఆడవాళ్ళు సరిగా ఉండాలి, లేదంటే అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతాయి మాకు ఎవరికైనా. అంత హ్యాపీ మాట్లాడుకున్నాం. బాగా మీ లైఫ్ లో బాగా స్ట్రగ్లింగ్ ఫేజ్ అంటే బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ అంటే స్ట్రగ్లింగ్ డేస్ అంటే ఈ పాపకి డెంగ్యూ వచ్చింది. ఇంకా ఆ రోజు ఇంకా ఈ అమ్మాయికి ఏమైనా నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను అనమాట. చనిపోదాం అనుకున్నాను, నేను డిసైడ్ అయిపోయాను. మా అక్కలు వస్తే వాళ్ళని గట్టి పట్టుకొని, అక్క వాళ్ళకి పాపకి ఏమైనా అయితే మాత్రం నేను బతుకున్నా, పెద్ద పిల్లలు మీరే చూసుకోండి అని చెప్పేసి ఏడ్చాను గట్టిగా. డెంగ్యూ వచ్చిన కొత్త అయితే దానికి మెడిసిన్ బయట ఎక్కడా లేదు. మెడిసిన్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామన్నారు కాకినాడ. అప్పుడు కాకినాడ తీసుకెళ్తే అక్కడ కరెక్ట్గా 10 daysలో క్యూర్ చేసి పంపించాను. అప్పుడే నాకు ఇంకా అదే బాగా మోస్ట్ అంతకన్నా పెద్దదైతే లేదు. ఇంకా అక్కడి నుంచి ఫుల్ హ్యాపీస్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి వెళ్ళిపోతాం. అంటే వాళ్ళు మా బామ్మర్ది వాళ్ళ పిల్లడు మాట, వాళ్ళు మేము కలిపి ఎక్కడికైనా టూర్స్ కట్ట షిరిడి అలా వెళ్ళాలంటే మేము మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్ళిపోతాం వాళ్ళే. నైస్. అంటే బేసిక్గా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, అఫ్కోర్స్ అందరికి వస్తూ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఫ్యామిలీ ఫస్ట్ హ్యాపీగా ఉంటే మనం కొంచెం యంగ్గా ఉంటాం. అది కరెక్ట్ కదా. అంటే ఏదో ఫైనాన్షియల్ కానివ్వండి, మోరల్ సపోర్ట్ కానివ్వండి, పిల్లలు చదువు కానీ ఎవ్రీథింగ్ ఫస్ట్ అవి బాగా సెట్ చేసుకోగలిగితే మనం హ్యాపీగా ఉంటాం కదా. ఇంకే టెన్షన్స్ ఉండవు కదా. అప్పుడు ఏ ఎక్సర్సైజ్ అవసరం లేదు, ఏమక్కర్లేదు. మనం హ్యాపీగా ఉన్నంతసేపు మనం ఇప్పటికీ ఎలా ఉంటాం. వేరే లేనిపోని ఆలోచనలన్నీ బుర్రలోకి ఎక్కించుకుంటే ఆటోమేటిక్గా తల పండిపోవడం, ఒళ్ళు వచ్చేయడం అన్ని కామన్ నా ఉద్దేశం ప్రకారం. హెల్దీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీగా ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అదొకటే వచ్చింది స్టార్టింగ్, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏమీ లేదు నాకు. ఆ డైట్ కంటిన్యూ చేసిన ఇంకా అప్పటి నుంచి చూసుకోక్కర్లేదు. ఇంకా అప్పటి నుంచి జ్వరం కూడా రాదు నాకు సరిగా. వీళ్ళు ఫాలో అవుతారా మరి మీలాగా కొంచెం మిగతా మీ పిల్లలిద్దరు? పిల్లలు అంటే వాళ్ళు లైటింగ్ చేస్తారు, మామూలు నన్ను ఫాలో అవ్వరు. మీ డాడీ అంతా యంగా 40 years అట్లీస్ట్ నువ్వు 40కి వచ్చేసరికి ఆయనలో సగమైన యంగ్నెస్ లేకపోతే ఎట్లా? అప్పుడు నేను యంగానే ఉంటాను చూద్దరు కానీ. ఎప్పటి నుంచి ఫాలో ఆయన ఇప్పుడు 2014 అంటే ఇప్పుడు 2024 వచ్చింది. ఆల్మోస్ట్ 10 years నుంచి ఫాలో అయ్యారు కాబట్టి. యాక్చువల్ గా డాడీ ఇవేమి ఫాలో అవ్వక ముందు కూడా ఇలాగే ఉన్నారు, ఫస్ట్ నుంచి ఇలాగే ఉంటారు. డాడీ ఏమనుకుంటున్నారంటే ఫాలో అయ్యాక ఇలాగ ఉంటున్నారేమో అనుకుంటున్నారు, కానీ అవ్వక ముందు అలాగే ఉంటారు. కాదు, మీ ఫాదర్ గానీ మా గ్రాండ్ ఫాదర్ గానీ ఎవరైనా అలానే జీన్స్ ఉన్నాయా అంటే యంగ్గానా? లేరండి. నాన్నగారు ఒకప్పుడు సన్నగా ఉండేవారు, కానీ ఆయన కూడా ఇప్పుడు ముసలాయన అయిపోయాడు మరి. ఎవరికి లేవు నాకు తెలిసి. ఇంకా మా బ్రదర్ ఉండేవాడు, బ్రదర్ కూడా ఇప్పుడు లొంగిపోయాడు. ఫ్యామిలీకి లొంగిపోయారు. అదే యంగ్నెస్ లో లొంగిపోయాడు. యంగ్నెస్ లో లొంగిపోయారా? పెళ్ళయిందా? యంగ్నెస్ లో లొంగిపోయాడు. మీ బ్రదర్ పేరేంటి? వీరబాబు. వీరబాబు గారు లొంగిపోయారు లేదా కామెంట్ చేయండి, మీరు వీడియో చూస్తాం. నైస్, లొంగిపోయిన వీరబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కాకినాడ నుంచి రావడం జరిగింది. అండ్ నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి డాటర్స్ ఏదో విధంగా కొంచెం వాళ్ళు బయటకు రావాలని కోరుకున్నారు, మీ ద్వారా వచ్చారు. మీ అక్క రియాక్షన్ చెప్పలేదు, వీళ్ళందరూ రియాక్షన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది చూసిన. తను కూడా అలాగే చెప్పింది, మనం అవుతాం అనుకుంటే డాడీ గారు పోలీ ఏదో ఒకలాగా అయిపోయింది కదా, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది తను కూడా. యాక్చువల్ గా అందరం వద్దాం అనుకున్నాం, కాకపోతే బేబీ బాగున్న వల్ల అవ్వలేదు. మొత్తం ఫ్యామిలీ వద్దామండి, మీకు ఫుల్గా ఉంది. అప్పుడు మీరు సుమా గారు జీన్స్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న గారు. అండ్ అలానే యుక్తాక్షిత. నైస్. అంటే యామే పెట్టమని వచ్చిందండి నేమ్. వాళ్ళ సిస్టర్ పేరేమో దీక్షిత. దీక్షిత అయితే ఈ అమ్మాయి పేరు యు మీద వచ్చింది కాబట్టి యుక్త అని కలిపి అక్షిత కల్పిస్తాం అన్నమాట. దీక్షితలో క్షిత కల్పిస్తాం, యుక్త అక్షిత. మనోడి పేరు ఏం పెట్టారు? మనోడి పేరు రిషి.
రిషి కృష్ణ. రిషి వాళ్ళ గ్రాండ్ ఫాదర్. రేపు పొద్దున్న బాగా పెద్ద అయిన తర్వాత చూస్తాడు అనమాట మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో ఇంత యంగా ఇప్పుడేలా ఉంటే ఆ రోజుల్లో ఏం చేశారని అడుగుతారు. సంతోష్ తాతగారు బాగాలేదు చిన్న గారు అయితే కళ్యాణ్ గారు ఫ్యాన్ అన్నారు కదా. బాగానండి, బిగ్ ఫ్యాన్. ఓటేస్తారు మరి మీరు? కంపల్సరీ అండి. ఈసారి ఎలా ఉంటుంది, గెలవబోతున్నారంటే? ఈసారి మరి అంటే మాకైతే పవన్ కళ్యాణ్ గారిది లేదు, తెలుగుదేశానికి ఇచ్చారు. ఇద్దరు మిక్స్ అయినారు కాబట్టి ఇంక తెలుగుదేశం ఇవ్వాల్సి వస్తుంది మనకి. మాకైతే జనసేన లేదండి అక్కడ. జనసేన కూటమి ఏర్పడిన తర్వాత రెండు కలిపి అక్కడ తెలుగుదేశానికి ఇచ్చారు. పక్కన పిఠాపురం ఏదో మనకి జనసేనకి ఇస్తున్నారని తెలిసింది. మనకైతే మనం ఇంకా సపోర్ట్ చేయవలసిన తెలుగుదేశం కాబట్టి తెలుగుదేశంగా వేస్తాం. సరే అయితే ఎండ్ చేసే ముందు ఒకసారి ఒక కళ్యాణ్ గారి డైలాగ్తో ఎండ్ చేద్దాం. ఓకే అండి. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటండి? ఏ డైలాగ్ చెప్తారు చెప్పండి. అంటే ఇంకేముందండి, అత్తారింటికి దారేది చాలా ఇష్టమైన మూవీ అది. అందులో డైలాగు ఒకటి బాగుంటుందండి, చెప్పమంటారా? చెప్పండి. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోవద్దు, నేను గీసుకుంటాను అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూసారా సినిమాలో? చాలా సార్లు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవారా, మధ్యలో నుంచి? ఫస్ట్ నుంచి కాదండి, ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యాను ఆయనతోనే. ఇంకా నా జర్నీ కంప్లీట్. ఎప్పుడైనా అంటే ఎక్కువ గోదావరి జిల్లాలు తిరిగారు కదా ఆయన? చూసామండి. ఒకసారి మనకి ఎలక్షన్ టైంలోనే వచ్చారు, మన పెద్దాపురం వచ్చారు, అప్పుడు వెళ్ళి చూసామండి. అంటే దగ్గరికి వెళ్ళడం అవ్వలేదు, ఎప్పుడన్నా అవకాశం వస్తుందని చూస్తున్నాం. ఆ సిచ్యువేషన్ లో నేనైతే చూసి ఏడిస్తుంది పాపని కూడా. మేమిద్దరం వెళ్ళాం. పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. అంటే స్టార్టింగ్ లో డాడీకి చాలా ఇష్టం. అప్పుడు నేను బాగా చిన్నపిల్లని. సో డాడీ ఎందుకు వస్తావా అని పవర్ స్టార్ అంటున్నారు, ఎవరో అనేసి పెద్దగా అంత లైట్ తీసుకునేదాన్ని. కానీ ఒకసారి టీవీలో చూసాను అనమాట, తను అందరికి ఇలా హెల్ప్ చేస్తారు. అది చూసిన తర్వాత ఇంకా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. అప్పటి నుంచి ఫస్ట్ డే సినిమాకి వెళ్ళిపోవడం అలా చేశాను. సో పెద్దప్పుడు నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు వచ్చారు. సో అది చూసి వైట్ షర్ట్ కుర్తా వేసుకున్నారు, చాలా బాగున్నాడు. ఎంత బాగున్నారంటే నేను ఇంకా అలా ఉండిపోయి ఏడుపు వచ్చేసింది నాకైతే. చాలా గట్టిగా ఏడ్చినప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, వచ్చి ఇంకా కొంచెం గట్టిగా వేయడం మా దగ్గరికి వెళ్తాం. నా లైఫ్ లోనే చాలా మెమొరబుల్. ఈ అమ్మాయి కూడా చాలా రౌడీ అండి. ఇలా ఉంటుంది కానీ సైలెంట్ చూడండి, చాలా రౌడీ కనబడదు. రౌడీ బేబీ అని ఈ అమ్మాయి కాలేజీలో పేరు. రౌడీ బేబీ. అయితే కబడ్డీ కానీ రన్నింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా. డిసెంబరే శోభన్ కూడా మీట్ అయ్యాం, అలాగా నా టచ్ లో కూడా ఉంది. అడిగాను శోభ ఏంటి, ఎలా శోభ? ఈఎంఐ వాళ్ళేనండి అది. అచ్చా, ఏం చేసాం? శోభ అంటే నాకు ఫస్ట్ కార్తీక్ దీపం సీరియల్ చూసినప్పటి నుంచి నాకు తనంటే చాలా ఇష్టం. అంటే ఎవరి అమ్మాయి చాలా అందంగా ఉంది అనుకున్నాను. సో తన యాక్టింగ్ అది బాగా నచ్చింది నాకు. నచ్చి ఓకే ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేద్దాం అనేసి ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశాను. ఒక 3 years అయిపోతుంది ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి. తన పోస్ట్ అన్ని చాలా బాగా పెట్టాను. ఇంకా తనకి నాకు మాటలు బాగా వచ్చేసింది మాట, చాలా బాగా మాట్లాడుతుంది తను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఎవరు రిప్లై ఇవ్వరు కదా, తను మాత్రం చాలా బాగా మాట్లాడింది. ఎలా ఉన్నావురా, బాగున్నావా, తిన్నావా, ఇలా మాట్లాడింది. చాలా బాగా మాట్లాడింది. ఒక రోజు అయితే మీట్ అవుదాం అనుకుంటున్నాను. హైదరాబాద్ ఫస్ట్ టైం వస్తున్నాము. లాస్ట్ December 14th మీట్ అయ్యాను బ్రో. సో హైదరాబాద్ వస్తున్నాము, మీట్ అవ్వాలన్నది మిమ్మల్ని, నా డ్రీమ్ ఇది అని చెప్తే ఖచ్చితంగా మీట్ అవుదాం రా అని చెప్పి ఇంటికి వచ్చి నాకు డ్రెస్ ఇంటికి రప్పించింది. తర్వాత డ్రెస్ అది కూడా గిఫ్ట్ చేసింది. నా మ్యారేజ్ కి పిలుస్తానే, కన్ఫర్మ్ గా రావాలి నువ్వు అని చెప్పి చాలా బాగా మాట్లాడుతాను. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు కాల్ చేసి మాట్లాడింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అంటే నా ఫ్రెండ్స్ చెప్పారు ఇలాగా నువ్వు మీట్ అయ్యావులే, కానీ బిగ్ బాస్ నుంచి నువ్వు వచ్చేసిన తర్వాత నిన్ను పట్టించుకోదు, ఇంకా పాపులర్ అయిపోతుంది కదా, నిన్ను పట్టించుకోదు అసలు అని చెప్పింది. తను అలా కాదు, తను చాలా అస్సలు కాదు. ఏంజల్ అని ఫీడ్ చేశాను తన కాంటాక్ట్ కూడా నాకు. సో ఏంజల్ అనే మాట్లాడతాను, ఎందుకు నాకు అలాగే అనిపిస్తుంది తను ఎప్పుడు కూడా. సో నేను అన్నాను లేదు తను నాతో మాట్లాడుతుంది అని ఇలా చెప్పి బయటకు వచ్చినట్టు నేను మెసేజ్ పెట్టాను, ఏంజల్ బాగున్నారా అని పెట్టాను. సో అది చూసి 10:30కి నాకు ఫోన్ చేసింది. వచ్చిన వెంటనే ఫోన్ చేసి ఎలా ఉన్నారా, బాగున్నావా, చాలా సపోర్ట్ చేసేవాట కదా నాకు, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా బాగా మాట్లాడింది. మీట్ అవుదాం, మళ్ళీ ఫ్యాన్ మీట్ కూడా పెడతాను, అప్పుడు ఖచ్చితంగా రావాలి అని చాలా బాగా మాట్లాడింది. నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. So guys, this is Achamahi signing off. Hi Andy, this is singer Mano. Please subscribe to IG Telugu. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.